హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సంధ్య. మై ఛానల్ నేమ్ సంధ్యాస్ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఏం రెసిపీ అంటే, మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, ఏం వండాలో తెలియనప్పుడు ఇలా ట్రై చేయండి. ఫస్ట్గా కొన్ని పల్లీలు వేసి రోస్ట్ అయిపోయిన తర్వాతకి ఆనియన్, పచ్చిమిర్చి వేసి తిప్పాలి. ఆనియన్, పచ్చిమిర్చి అనేది కొంచెం మగ్గిపోయిన తర్వాతకి 2 స్మాల్ సైజ్ టమాటోస్ తీసుకొని వేయాలి. ఈ టమాటోస్ కూడా పూర్తిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాతకి దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. లిటిల్ బిట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం తిప్పేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాతకి దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఈ మిశ్రమాన్ని తిప్పేయాలి. ఇలా తిప్పేసిన తర్వాతకి మనం ముందుగా 1 బౌల్ రైస్ ఉడికించి పెట్టుకుంటాం కదా, ఆ బౌల్ని ఆ రైస్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కలిపేయాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాతకి మనకి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని దీంట్లోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఈ రైస్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా ఒక ఆనియన్ పీసెస్ తింటే చాలా బాగుంటుంది. ఇలా పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.